కొర్రెమ్మల గ్రామం 7 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి గ్రామం ఒకప్పుడు. ఇప్పటికే నాడు కల్లుగీత కార్మికులుగా గొప్పగా జీవనం కొనసాగించే రోజులు. ఈ బెల్ట్ షాపులు వచ్చి, బ్రాండ్ షాపులు వచ్చి వృత్తిని దెబ్బతీసినాయి. ఇవాళ ఉన్న వృత్తి కూడా చేసుకుందామంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకొని మనకేం బాధ లేదు, కానీ భూమి నీదే కావచ్చు, కానీ చెట్టు మాది. ఇవాళ ఈ చెట్లు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పెరిగే చెట్లు కాదు ఇవి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెరగంగా అవి కళ్ళుకు గీతకు అక్కడికి వస్తాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది. నా ఇంట్లో ఒక టేకు చెట్టు కొట్టుకోవాలంటే కూడా పర్మిషన్ కావాలి, ఏ చెట్టు అయినా పర్మిషన్ కావాలి. కానీ ఇవాళ ఒక వృత్తిలో ఉన్నటువంటి మా గౌడ మిత్రులకి అన్నం పెట్టి అక్కడ చేసుకున్నటువంటి కణతల్లి లాంటి చెట్టుని మా పర్మిషన్, మా దశరథ్ గారి పర్మిషన్ లేకుండా, మా సంఘం పర్మిషన్ లేకుండా, నీ తాత జాగీర్లాగా ఏదో 1000 రూపాయలు కడతా 900 రూపాయలు కడతా అంటే ఇది చట్టానికి సంబంధించిన అంశం కాదు కొడుక, బతుకు సంబంధించిన విషయం మర్చిపోకూడదు. ఇవాళ నేను ఒకటే కలెక్టర్ గారితో మాట్లాడుతూ, నేను దీంట్లో ఎన్ని చెట్లు అయితే కొట్టినరో అన్ని చెట్లు ఈ పక్కకు గవర్నమెంట్ భూములు గద్దె లెక్క వాలిపోతున్నారు. పేదవాడికి 60 గజాల ఇల్లు ఇవ్వడానికో చేతులు రావట్లేదు, కానీ వేలం పాట వేసి అమ్ముకోవడం, రియల్ ఎస్టేట్ మాఫియాలు రకరకాల పద్ధతుల్లో కబ్జాలు పెట్టుకో అమ్ముకోవడం. ఇలా వేల కోట్ల రూపాయలు పెద్దోళ్ళకంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములే కామధేనులాగా ఆదాయాన్ని కట్టబెట్టే మార్గాలు అయిపోయినాయి. ఇవాళ వాళ్ళని అడిగేటోడు ఎవరు లేడు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికి కూడా ఇది అంతా గ్రామీణ ప్రాంతం కాబట్టి మాకేం వృత్తి మీద ఉండాలనే కోరిక చాలామందికి లేదు. అసలు ఇప్పటికి ఈ జనరేషన్ ఉండలేదు. కానీ గత్యంతరం లేక మరో మార్గం లేక ఇప్పటికి కూడా పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే 72 సంవత్సరాలు అంటాడు. 72 సంవత్సరాలలో కూడా కళ్ళు గీసుకొని బతున్నంటే కుటుంబానికి ఎంత అవసరం ఉందో మనకు అర్థం కావాలి. తాడి చెట్టు ఎక్కటోళ్ళు వ్యాపారం కోసం ఎక్కరు. ఆ కుటుంబాన్ని పోషించడానికి మరో మార్గం లేకపోతే ప్రాణాన్ని పనంగా పెట్టి తాళ్ళెక్కడానికి పోతున్నాం అంటేనే ఇంటికెళ్ళి అంటారు, అయ్యా పదిలంగా పోయిరా. ఆ మనిషి తాళ్ళెక్కడానికి పోయి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా గౌడ సోదరులు. కాబట్టి ఇంత జీవితాన్నే పనంగా పెట్టి వృత్తిని కొనసాగించుకుంటే వీళ్ళ పట్ల ఈ 900 రూపాయలు కడతాం, ఫారెస్ట్ పర్మిషన్ అయ్యా జాగిరా పర్మిషన్ తెచ్చుకోవడానికి. తప్పకుండా ఇవాళ మా గౌడ సోదరులు ఈ గ్రామ పరిధిలో 7 గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో వీటి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి వాటిని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాని పక్షంలో మాకు సరైన కంపెన్సేషన్ ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 5 ఎకరాల భూమి ఏదైతే పొరంబోకు భూమి గవర్నమెంట్ భూమి ఉందో ఇవాళ అన్ని కాంక్రీట్ జంగల్గా మారిపోయినాయి. మీకు బుద్ధి వస్తలేదు. కాంక్రీట్ జంగల్గా మారిపోయినాయి. బొంద పెడదామని జాగ లేకుండా పోయింది, మనిషి కాల పెడదామని జాగ లేకుండా పోయింది. ఇవాళ ఆడుకుందామంటే గ్రౌండ్ లేకుండా పోయింది, పార్కులు లేకుండా పోయి ఎటుపోతున్నారు మీరు? అసలు మీరు ఏం చేయబోతున్నారో మీకు అర్థం కావట్లేదు. కనీసం ఈ రూపంలోనే ఉంటుంది. మీరు 5 ఎకరాల పైసలకి అయితే ఉందో సొసైటీకి అలొకేట్ చేయండి. మంచిగా బ్రహ్మాండంగా ఇవాళ లేటెస్ట్ చెట్లు వచ్చినాయి. ఆ చెట్లు పెంచుకొని వాళ్ళ వృత్తిని కొనసాగించుకునే ఆస్కారం ఉంటుంది. వాళ్ళే ఆ భూమిని అమ్ముకోవడానికి కనుక ఆ సొసైటీకి హక్కులు కలిగించు. ఆ 5 ఎకరాల 6 గుంటల భూమి మీద సొసైటీ కనుక హక్కులు కలిగిస్తే వాళ్ళు మంచిగా సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో చెట్లు పెంచుకొని ఇంకా ఎవరైనా గిట్నే మా వాళ్ళకు వారసులుగా ఎవరైనా తాడి చెట్లు ఎక్కాలనుకుంటే, కళ్ళు గీత మీద బతకాలనుకుంటే అక్కడికి వచ్చే ఆస్కారం ఉంది. లేకపోతే ఎప్పుడైనా అది ఒక మంచి వనంలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను వెంటనే కలెక్టర్ గారికి ఒక ఉత్తరం రాస్తా, చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాస్తా, ఎక్సైజ్ మినిస్టర్ గారికి కూడా ఒక ఉత్తరం రాసి ఈ భూమి కోసం కూడా అలకేట్ చేయమని చెప్పి కోరుతా అని చెప్పి మనవి చేస్తూ మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ సెలవు తీసుకుంటాను.